ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీల్ వాళ్ళ గుండెల మీద లేవకపోతే ఇదే ఉద్యోగంలో ఉంది నీకు. ఎవరో నువ్వు ఎమ్మెల్యే ఎవరో బాబు, నీకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి నువ్వు నియోజకవర్గాన్ని బాగు చేయాలంటేనే నువ్వు సీల్ వేసుకుంటూ కూర్చుంటావా? అది ఏ సీల్ ఎత్తాడంటే సలార్ సినిమాలోనే ఒక రౌడీ ఉంటాడు. అతను స్మగ్లింగ్ చేయాల్సిన వస్తువుల మీద ఇది పలానా చోటకు చేర్చాలి, దీని అంటే డ్రగ్స్ బాంబులు ఏమో ఉంటాయి మొత్తానికి, అవి చేర్చాలంటే అవి పట్టుకెళ్ళి దాని మీద ఎత్తాడు సీలు. అంటే తప్పుడు పనులకి దొంగ పనులకి ఎత్తారు ఆ సీలు. అంటే మనోడు చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి సీల్ అంటే తప్పుడు పనులకి దొంగ పనులకి వేస్తారని, అంతే కదా? అంతేనా కదా? కానీ ఆ సీల్ నట్టుకోవడానికి కూడా వస్తాడు రోయ్. సలార్ సినిమాలో ప్రభాస్ గారు వస్తారు, మరి ఇక్కడ కూడా ఉన్నారు అలాగే వచ్చేవాళ్ళు. ఆ సీల్ వేస్తాడటండి. అది ఇంకోటి ముఖ్యమైనది. క్రిస్టియన్ చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా క్రిస్టియన్ అంటారు కదా. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఆ సీల్ అనే పదం 666 3 అవర్లు అనే సీలు ఎక్కడ ఉంటుందండి? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎవరు వేస్తారు? అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వేస్తాడు అది సీలు. అంటే సాతాను సీల్. అది సీల్ వేయటం అనేది సాతాను చేసే పని. జగన్ అన్నప్పుడు ఆ పని చేస్తాడట. చెప్తాడు చూడండి మనోడు. క్రైస్తవులు అందరూ జాగ్రత్తగానండి, మీ అందరి ముఖాల మీద వేస్తాడట 666 సీలు. వచ్చేసింది అయితే రాకడా. వేసారు బాబు, దా దా అనిల్ యాదవ దా, ఆ 10 మందిని అన్నానా ఉంటుందా వేసి దా దా నాన్న. సీలు అతను పరిపాలించడం చేత కాదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, ఈ రాష్ట్రంలో డిఎస్సి తీసి పిల్లలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, ఆ ఎవరైతే అంగన్వాడీ టీచర్లకి ఇస్తానన్న ఆ శాలరీ పెంచడం చేత కాదు, ఏం చేత కాదు. కానీ సీల్ వేయడానికి వచ్చేస్తారట. సీల్ శాఖ మంత్రులు లేడరా బాబు, మీరు వచ్చి సీల్ వేస్తుంటారు. అందుకే మీకు అధికారం ఇచ్చేది. అందుకని పోలీసు వాళ్ళని వాళ్ళని అడ్డు పెట్టుకుని వచ్చి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించిన పాపానికి మా మీద సీల్ వేయండిరా. పక్క రౌడీ బ్యాచ్ అని అందరిని తీసుకెళ్ళి రాజకీయాల్లో కూర్చోబెట్టాను బాబు. 2019లోనే మేము పాపం చేసామని బాధపడతా ఉంటే మళ్ళీ 2024లో తయారైపోతుందట ఈ రౌడీ బ్యాచ్ సీల్ వేయటానికి. పరిపాలించడం నేర్చుకోండిరా, పరిపాలించండిరా, జనాన్ని మంచి చేయండిరా, నిలబడండిరా. అంతేగాని 10 మంది మీద వేస్తాడు సీళ్ళు. నువ్వు గెలిచేస్తే సీల్ వేస్తావు, ఎదుటోడు గెలిచేస్తే ఎప్పుడైనా లోకేష్ గారు అన్నా నేను సీల్ వేస్తాను, లేకపోతే నేను సీల్ వేస్తాను కింద ఎట్టాను అన్నాడా? పేపర్లో రాశాను. ప్రతి ఒక్కడూ అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు. ఇలాంటి తప్పుడు అధికారుల్ని తప్పుడు నాయకుల్ని చట్ట ప్రకారం శిక్షించానని ఆయన అంటే మీరు వచ్చి రౌడీ బ్యాచ్లా సీల్ ఇప్పుడు వేసేయండి రా అన్నీ లేదా? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు మంత్రి ఎమ్మెల్యేవో జగన్ ఎలాగా ముఖ్యమంత్రి కొన్నాడు కదా, నాకు నా మీద సీలు దాన్ని నా మొగోళ్ళ నేను ఛాలెంజ్ చెప్తున్నాను. రాలా నీకు దమ్ముంటే నువ్వు మొగడు అయితే వచ్చి నా మీద సీలే. మర్యాద ఎత్తున్నాం కదా అని వీళ్ళు వచ్చి సీల్లే వేస్తూ ఉంటారు. జనం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చేతులు కట్టుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతే ఏ జైల్లో ఉంటారో కూడా తెలియదు మీ నాయకులు. ఎవడు ఏ జైల్లో ఉంటాడో తెలియదు. గుండెల మీద మీరు సీలేత్తర్లేదు మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు వేసుకున్న డ్రెస్ మీద మాత్రం ఇక పాకెట్ మీద 6093 అని మాత్రం సీల్ పడుతుందిరా. ఇది ఖాయం. మీరు ఏదైతే ఎదుటోడికి చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఎదుటోడిని నాశనం చేద్దాం అనుకున్నారో అది మీకే తిప్పికొడుతుందిరా బాబు. బద్దం నువ్వు దేంతో అయితే మొదలయ్యావో నువ్వు దాంతోనే ఉండిపోతావు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు ఆ సినిమాలో. అలాగా నువ్వు ఎవరి మీద సీల్ వేద్దాం గుండెల మీద అనుకుంటున్నావు, జగన్ గుండెల మీద 6093 అనే ఆ సీల్ రాకుండా దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటారా మీరు? అది మంచిది. ఆ పని చేయండిరా. మీరు వాళ్ళ మీదకి వెళ్ళి మాట్లాడితే సీల్ వేస్తారటండి. పోనీ తప్పు చేస్తే కాదు, నేరాలు చేస్తే కాదు, ఎవరైనా ఇలా పార్టీ మీద మాట్లాడితే సీల్ వేస్తాడట. అంత పోటుగాడు వచ్చాడు. మరి ఈడు సీడుగా ఒకటి దిగానం లేదు ఇక్కడ. ఎప్పుడు ఎక్కడ తన్నెత్తే ఎక్కడ కిక్కిస్తే ఎక్కడ పారిపోలు తెలియదు వీడికి. ఈడు వచ్చి ఊరందరికీ సీల్లే వేస్తాడు. ఈడు రెడ్డి సైనికులు కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేము ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత అన్న కోసం నేరం చేయడానికి కూడా సిద్ధమట. లోపలికి ఎందుకు వెళ్తారు? ఊరికి వెళ్ళరుగా. మంచి పని చేస్తే లోపలికి వెళ్ళరు కదా, న్యాయంగా చట్టపరంగా చేస్తే లోపలికి వెళ్ళరు కదా. అయినా నేను లోపల పోతానంటే దాని అర్థం ఏంటి? నేరాలు చేస్తాం మేము గుండెల మీద సీల్ వేసేస్తాం,
మేకలు తీసేస్తాం, చంపేస్తాం మా సొంత బాబాయిని లేపేసుకున్నట్టు, లేకపోతే ఇంకా మటలు జరుగుతున్నప్పుడు ఎస్సీలు ఎంతో మందిని చంపేశారు అలా చంపేసినట్టు మేము సీలు వేస్తాం అంటున్నారు. ఈడు నీ బతికెంత, నువ్వు ఆ బతుకు తగ్గ మాటలు మాట్లాడరా తమ్ముడు. బాయ్ మాట్లాడొచ్చు, మనం రాజకీయ నువ్వు పార్టీలో ఉన్నావు, నేను పార్టీలో ఉన్నాను. పార్టీలో ఉన్నప్పుడు మనం పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం, లేకపోతే ఎదుటోళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడి కామనే. కానీ ఎందురా బతుకు తక్కువ బడా ఎక్కువ అన్నట్టు ఇంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా బాబు నీకు? సీలే హత్తవా? వేసేయండిరా బాబు, వేసేయండి. ఎవడైతే ప్రజల తరపున పోరాడుతున్నాడో, ఎవడైతే ప్రజల తరపున నిలబడ్డాడో వాళ్ళందరికీ సీల్ వేసేయండిరా. ఇప్పుడు నా ఒక్కడి మీద 30 కేసులు పెట్టారు. 30 కేసులు పెట్టడం, నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టడం, హైదరాబాద్లో కూడా కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఈ జాలదన్నట్టు ఇప్పుడు సీల్లు కూడా వేసేయండిరా బాబు, వేసేయండిరా. ఇప్పుడు ఎందుకు వేయరా మరి? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు సీల్ వేస్తే కింద పెట్టి తొక్కది హెత్తారు జనవరి 24 ఎలక్షన్లోనే. ఇప్పుడు వేరు, ఇప్పుడు మంచోళ్ళకి యాక్టింగ్, ఇప్పుడు సానుభూతి యాక్టింగ్. 24 తర్వాత అప్పుడట మళ్ళీ అప్పుడే వేస్తాడు సీల్లు. ఆ సీల్కి భయపడేవాడు ఎవడన్నారా ఇలా తిరగబడతాడరా? రే తమ్ముడు, ఇంత అధికారం, ఇన్ని కేసులు, ఇంత దుర్మార్గులని తెలిసి కూడా మీరు వేసే తొక్కలో సీల్కి భయపడేలాగుంటే మరి ఇంత పోరాటం చేస్తామా? లోకేష్ గారి మీద అన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి. మరి భయపడేవాడైతే ఇక్కడ దాకా వస్తాడా? అసలు రెడ్ బుక్ అనేది చెప్తాడా? వారాహి యాత్ర మీద ఎన్నో దాడులు చేశారు జన సైనికుల మీద. వాళ్ళు భయపడేవాళ్ళు అయితే కనీసం జరుగుతుందా ఇక్కడ దాకా? వాళ్ళు నిలబడతారా ఇప్పుడు దాకా? ఊరి ఇంత చూసి ఈయన మీరు అంటే బెదిరిపోవడానికి కనీసం కొంచెం బుర్రతో ఆలోచించరా తమ్ముడు. నీకు బుర్ర ఎలాగా లేదు, నోరుంది, ఆ నోరే మొత్తం నీ ఒళ్ళంతా ఆక్రమించేసి ఉంది. కాబట్టి దాన్ని ఎలా పడితే అలా వాడేకిరా తమ్ముడు. ఎందుకంటే ఓ డైలీ చెప్పు, పోలవరం కంప్లీటెడ్ ఇన్ December 2021. ఎర్రి పప్ప అయిపోయావు. అరే పర్సెంట్ తొందర ఎందుకన్నా, ఇంటికి తొందర వీక్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. చేశాడా జగనన్న నీ మాటగా? ఒరే మా వాడు ఛాలెంజ్ చేశాడు, మా అనిల్ తమ్ముడు. ఆడి ఛాలెంజ్ నిలబెట్టానికన్నా నేను పోలవరం కట్టేయాలని కట్టిడా? ఆ బొక్కలే అన్నవాడు ఆడు పోతాడు, ఆడు నవ్వులు పోలు అయిపోతాడు. నాకెందుకని ఊరుకున్నాడు లేదా? ఇప్పుడు నువ్వు ఎలా వచ్చి నేను సీల్ వేస్తానన్నావు అనుకోరా, ఎలా ఉంటుంది తమ్ముడు? నాలాంటి నేవాడికి చెప్పు. అసలు నా పొజిషన్లో నువ్వు ఉండి ఆలోచించి. బతుకు తక్కువ బడ ఎక్కువ అన్నట్టు ఉండదా? వద్దురా తమ్ముడు, మన స్థాయికి తగ్గట్టు మాట్లాడదాం. ఓకే తమ్ముడు? 10వ తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో, వేస్తా. జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలో ఒకటి సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు, చెయ్యలేక కాదు. జగన్మోహన్ రెడ్డి కను సైగా చాలు బిడ్డ, ఎవ్వరు ఉండరు. మీరు అంతే చెప్పుకుంటున్నారు. చెప్పు ఎవరు? మా సునీతమ్మ అదే చెప్తుంది, అలాగే షర్మిలమ్మ అదే చెప్తుంది, విజయమ్మ అదే చెప్తుంది, ఆ కోడిగా సీనియర్ ఫ్యామిలీ అదే చెప్తుంది, ఈ నాశనం అయిపోయిన కుటుంబాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. డాక్టర్ సుధాకర్ గారి తల్లి అదే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి చూపు కానీ కంటి చూపు పడిందా సర్వ నాశనం అయిపోతాయి కుటుంబాలు. నువ్వు చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు, బాధితులందరూ చెప్తున్నారు. నాలాంటి మొండికే తిరిగేస్తున్నాడు తప్ప, లేకపోతే 30 కేజీలు అన్ని వాయిదాలు ఎవడు పడతాడరా? నేను కూడా చెప్పాల్సిందే మరి, ఎందుకంటే ఆయన కంచూపు పడితే మాడిపోతాయి రా బాబు కుటుంబాలన్నీ. అలా ఉండకూడదురా నాన్న మా తమ్ముడు, అలా ఉండకూడదమ్మా. నాయకుడు అంటే కనుచూపు పడితే పచ్చగా ఉండాలి, కనుచూపు పడితే కుటుంబాలు వర్ధిల్లాలి, కనుచూపు పడితే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, కనుచూపు పడితే పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి కనుచూపు పడితే. అంతేగాని నాశనం అయిపోకూడదురా కనుచూపు పడితేని. అరే బాబు, ఆ సూప్ మంచిది కాదంటారా, అశుభం అంటారా బాబు దాన్ని. నువ్వేరా దాన్ని గొప్ప చెప్పుకుంటావు తమ్ముడు? తప్పురా తమ్ముడు, తప్పు. అయితే సాక్షి మీడియా వాళ్ళు మరి నన్నే అన్నాడు అని తమ్మునేలు వేశారు, కింద లైన్ పెట్టారు. ఆడెక్కడ నా పేరు వాడలేదు కాబట్టి నేను కూడా అందలుచుకోలేదండి మా తమ్ముడిని. వయసులో నాకన్నా చిన్నడే ఉంటాడు, ఏదో మొత్తానికి కలిసి వచ్చింది. ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఓకే మంచిది, నేను అప్రిషియేట్ చేసేవాడిని అంత గతంలో. కానీ కేవలం జగన్ గారిని ఆనందపరచడం కోసమే తిడుతున్నాడు చూడండి ఎదుటోళ్ళని. అదే బాగోలేదండి, సిరాకేసేస్తుందండి. ఉంటాను సార్ తమ్ముడు, ఉంటాను తమ్ముడు. మన బతుకు తగ్గట్టు మాడదాం, మరీ ఎక్కువ అంత దూరం వెళ్ళిపోకు. నువ్వు సలార్ మూవీలో నువ్వు విలనవే కాదు, నేను హీరోని కాదు. నువ్వు వచ్చి నాకు ఆ ముద్ర ఏదో సీల్ వేసేస్తావంటే నేను కింద ఒంగోబెట్టేసి బాధేయడానికి ఈ సినిమా కాదు. ఏదమ్ముడు కొంచెం ప్రాక్టికల్గా